నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో బిజినెస్ ఐడియాస్ అంటే ఇప్పటి వరకు చాలా బిజినెస్ ఐడియాస్ చెప్పారు. అండ్ కొత్తగా ఎవరైనా కూడా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, అది కూడా ఒక 40,000 to 50,000లో, అండ్ లాభాలు ఎక్కువగా ఉండాలి, దాని మార్కెటింగ్ కూడా మేమే చేయాలి. సో అది ఎలా చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఏ బిజినెస్ ఐడియా ఇస్తున్నారు, అండ్ అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏం చెప్తారు మేడం ఆ బిజినెస్కి? మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే సిరి గారు, నిన్న ఒక మాల్లో వెళ్ళడం జరిగింది అనమాట. జస్ట్ పర్ఫ్యూమ్స్ అంటారు కదా, అది చూస్తాం కదా, స్మెల్ ఎలా ఉంది ఏంది టెస్టింగ్ అనేది చేస్తాము. సో అలా చేస్తున్నప్పుడు మధ్యలో ఆమె అన్నీ ఇచ్చి ఒక కాఫీ ఉంటుంది కదా, కాఫీ, రా కాఫీ, ఆ స్మెల్ చూపించారు. ఓకే, ఇదెందుకు అనుకున్నా నేను. వాటి మీద బ్రాండ్ కూడా లేదు, సో డిఫరెంట్ అనుకున్నా. ఇంతకు ముందు కూడా ట్రై చేశాను, దట్ ఈస్ ద డిఫరెంట్ స్ట్రాటజీ. బట్ అంటే రా కాఫీ గింజలు ఉంటాయి కదా, ఆ స్మెల్ వినగానే దిస్ ఈజ్ అన్నా నేను. అంటే అది జస్ట్ చేంజ్ కోసం అనింది ఆమె. ఒక 2-3 స్మెల్స్ వినగానే జస్ట్ చేంజ్ కోసం, ఇది మీరు స్మెల్ చేయగానే ఇంకొక స్మెల్ మీరు చేస్తారంటే కాఫీ మధ్యలో వస్తుంది. సో కాఫీ స్మెల్ డీప్గా వెళ్తుంది అనమాట, మన సెన్సరీకి లోపల ఎక్కువ పీల్చుకుంటాము. అండ్ ఆ ఏదైతే ఇంతకు ముందు పీల్చుకున్న స్మెల్ కన్నా ఇది డిఫరెంట్ ఉంటుంది. సో ఈ గ్యాప్లో కాఫీ స్మెల్ అనేది తీసుకోవడం జరిగింది ఆ అమ్మాయి ఇస్తే. నేను అంటే చిన్నగా ఆలోచిస్తే చిన్నవి ఇవి, ఇది ఎంత పెద్ద మార్పు అంటే, ఇప్పుడు నాకు నచ్చిన పర్ఫ్యూమ్ ఒకటి ఉంటే ఇంకొకటి కొన్నా నేను. సో ఎందుకు అంటే ఆ కాఫీ స్మెల్ వల్ల నేను రికగ్నైజ్ చేసుకోవడానికి ఇంకొక మంచి అవకాశం వచ్చిందనమాట. ఈ స్మెల్ కన్నా ఇది చాలా బాగుంది అని చెప్పి. సో అలా ఎక్కడైనా సరే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అంటే చాలా చాలా పెద్ద ఉండవు. స్మాల్ చేంజ్ ఎక్కడైతే మనం పెడతామో అక్కడ మన బిజినెస్ అనేది మంచిగా గ్రోత్ రేట్ అనేది చూడగలము. ప్రాఫిట్ రేషియో ఆటోమేటిక్గా మనము అర్న్ చేయగలం అనమాట. సో మార్కెటింగ్ స్ట్రాటజీ మీరు అడిగారు కాబట్టి ఇది గుర్తుకొచ్చింది. సో ఐ షేర్ నోట్బుక్ బిజినెస్. సిరి గారు, నోట్బుక్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు చాలా వరకు ఇది లాంగ్ రన్, అండ్ తర్వాత వచ్చేసి ఎల్కేజీ నుంచి సో అప్ టు 10th ఇంకా పీజీ పిహెచ్డి వరకు కూడా మనకు నోట్బుక్స్ అనేవి కంపల్సరీ అవసరం పడుతుంది. ఇంకా తరచుగా కొంటూనే ఉండాలి. అది ఎంత పెద్ద మీరు డిజిటల్ బోర్డు ఉన్నా సరే, మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా సరే, ఒక మీరు ట్యాబ్ ఇస్తున్నా సరే, నోట్బుక్ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఎవరైనా సరే కొని తీరాల్సిందే ఇప్పటి కాలంలో కూడా. సో రా పేపర్ ఇది జస్ట్ మీకు పర్ కిలో 70 రూపీస్ పడుతుంది సిరి గారు. సో 1 కిలో బుక్స్కి మీకు 75 అరౌండ్ నోట్బుక్స్ చేయొచ్చు అనమాట. సో ఈచ్ బుక్ 40 రూపీస్కి మీరు అమ్ముతున్నారంటే ఒక 500 అమ్మారనుకోండి, ఎంత అవుతుంది? అరౌండ్ 20,000 అవుతుంది అనమాట. సో 20,000 దాకా మనము అర్న్ చేయొచ్చు. సో అలా మంత్లీ దీనికి చాలా చాలా డిమాండ్. అండ్ తర్వాత వచ్చేసి రెగ్యులర్గా యూజ్ అవ్వేది నీడ్ఫుల్ బిజినెసెస్ అనేది. అండ్ తర్వాత వచ్చేసి రెగ్యులర్గా మనం అంటే మనకు ఏదైతే యూజ్ అవుతుందో రొటీన్గా అవన్నీ యూస్ఫుల్ బిజినెసెస్ ఎప్పటికీ వీటి మార్కెట్ అలానే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మనము చూస్ చేసుకుంటే చాలా మంచిగా బిజినెస్ అనేది రన్ చేయొచ్చు. ఇందులో ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు. సిరి గారు, దీనికి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలాగా అంటే బుక్ స్టాల్స్. సో మీరు డైరెక్ట్ కాలేజెస్, తర్వాత వచ్చేసి యూనివర్సిటీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎల్కేజీ నుంచి అంటే ప్రీ స్కూల్ నుంచి ఇంకా ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ అక్కడంతా సప్లై చేయొచ్చు. అండ్ బుక్ స్టాల్స్ ఇవన్నీ ఇంకా అందరికీ తెలుసు. బుక్ స్టాల్ ఉంటుంది కదా, మరి ఆల్రెడీ చాలా వరకు స్టాక్ వచ్చేసి ఉంటుంది. లేపాక్షి అనేది ఎక్కువ వింటుంటాం. సో ఇలాంటివి ఉంటాయి కదా ఆల్రెడీ. మరి నా బుక్ నడుస్తుందా అంటే, లేపాక్షి అనేది ఒక బ్రాండ్ ఉందంటే బాలాజీ అనే ఇంకో బ్రాండ్ వచ్చి ఉండేది కాదు. సో వాళ్ళు కూడా ధైర్యం చేశారు కాబట్టి 2 బ్రాండ్స్ నడుస్తున్నాయి. సో మీకు కూడా కొత్త కస్టమర్స్ వస్తారు. సో తరచుగా ఇప్పుడు స్కూల్ రన్ అవుతుంది అంటే 10th క్లాస్లో వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎల్కేజీకి కొత్త పిల్లలు రారు అని కాదు. సో అలా మీ బిజినెస్ కూడా మంచిగా నడుస్తుంది. కస్టమర్స్ అనేది న్యూ కస్టమర్స్ అనేది జాయిన్ అవుతూనే ఉంటారు. ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేస్తే క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తున్నారు, అండ్ తర్వాత ప్రాపర్ సర్వీస్ ఇస్తున్నారు మీరు అంటే
ఖచ్చితంగా అక్కడ మీ బిజినెస్ నడుస్తుంది. అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటికి తయారు చేసే మషిన్ కూడా ఒక 40 to 45Kలో ఉంటుంది సిరి గారు. ఇన్వెస్ట్మెంట్ 50K పెట్టాలి. అండ్ చెప్పాను కదా ప్రాఫిట్ రేషియో ఫస్టే చెప్పేశాను. సో అంత మంచి బిజినెస్ ఇది. అండ్ తర్వాత మహిళలు ఎస్పెషలీ చాలా చక్కగా చేసుకోవచ్చు ఇంటి వద్దే ఉండి. మార్కెటింగ్ అప్పుడు మీరు ప్రోడక్ట్ అప్పుడు సేల్ చేయాలి కాబట్టి ఒక మంత్లీ ట్వైస్ వెళ్ళినా చాలు, ఇంటి వద్దే ఉండి మీరు ఈ బిజినెస్ అనేది హాయిగా చేసుకోవచ్చు. ఎస్పెషలీ స్కూల్స్ కాలేజెస్కి టార్గెట్ చేసుకుంటే మంచిగా ఇంకా మీరు తయారు చేస్తారు ఇక్కడ ప్రోడక్ట్, అక్కడ సేల్ చేసుకోవచ్చు అనమాట. అంత మంచి బిజినెస్ నోట్బుక్ బిజినెస్. సో ఇందులో బ్రాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి బ్రాండ్ ప్రమోషన్ మీది జరిగింది అంటే ఇంకా ఖచ్చితంగా వాటికి కూడా డిమాండ్ వస్తుంది. అండ్ క్వాలిటీ అట్ ద సేమ్ టైం సర్వీసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ సిరి గారు. అండ్ థీమ్స్ మంచిగా ఏదైతే బుక్ ప్రింట్ ఉంటుందో పైన అవి కనెక్టివిటీ బిల్డింగ్గా మీరు చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. సో వాటికి డిఫరెంట్ మీరు ప్రింట్ వేయాలి. సో తర్వాత నార్మల్ గవర్నమెంట్ స్కూల్స్కి డిఫరెంట్ ప్రింట్ వేయాలి. ప్రీ స్కూల్స్కి చిన్న పిల్లలకి నచ్చేలా కార్టూన్స్లా ప్రింట్ చేయాలి. అలాంటివి మీరు డిఫరెంట్గా స్ట్రాటజీస్ బిల్డప్ చేసుకుంటున్నారు అంటే మీ ప్రోడక్ట్ ఈజీగా అమ్మచ్చు. ఎస్, స్టార్టింగ్ మేబీ లేట్ కావచ్చు, కానీ ఒక్కసారి మార్కెట్లోకి వెళ్ళి మీ ప్రోడక్ట్ అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అంటే డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. గ్రేట్ మేడం, నిజంగా మీరు చెప్పినట్టుగా మనం చేసే బిజినెస్లో కొన్ని మార్పులు కనుక ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా బిజినెస్లో గ్రోత్ అనేది ఉంటూ ఉంటుంది. సో మరి ఇలా ఎవరికైనా కూడా మంచి మంచి ఐడియాస్ కావాలి, లేదంటే మాకు బిజినెస్ ఉంది దాంట్లో గ్రో అవ్వాలి మార్కెటింగ్ పరంగా అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం మిమ్మల్ని? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.